రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తెస్తే సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ పెట్రోల్ డీజిల్పై కేంద్రం వ్యాట్ తగ్గించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించగా మంత్రి వ్యాఖ్యలపై పాయల్ శంకర్ స్పందించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కూడా వ్యాట్ తగ్గించారని గుర్తు చేశారు. తెలంగాణలోనూ ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదని ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్తో రైతు జీవితం కూడా ముడిపడి ఉన్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై స్పందించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జీఎస్టీ రాకముందు వ్యాట్ మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నిధులు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలని కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. అధ్యక్ష, దేశ ప్రజలంతా కూడా ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పటికీ పెట్రోల్ డీజిల్లో కూడా జీఎస్టీలో వస్తే బాగుంటుందండి. సరే, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అది ఏ రాష్ట్రమైనా సరే పెట్రోల్ డీజిల్ అనేది జీఎస్టీకి వెళ్తే మా రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోవడం చాలా ఇబ్బంది. అందుకొరకు పెట్రోల్ డీజిల్ని జీఎస్టీలు కాకుండా ఆయా రాష్ట్రాలు విధిస్తున్నటువంటి ట్యాక్స్లో వ్యాట్లో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ఉన్నాయి. అధ్యక్ష, ఈ పెట్రోల్ డీజిల్తోని రైతు జీవితం కూడా ముడిపడి ఉన్నది. అధ్యక్ష, ఈరోజు సముద్ర తీర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకు కానీ మిగతా సముద్రానికి రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని ఇండస్ట్రీస్ కానీ డీజిల్పై ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇస్తున్నాయి. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కూడా అది రైతు ట్రాక్టర్కు వాడేటటువంటి డీజిల్ కావచ్చు, రైతు దేనికి వాడినా కూడా దాని మీద ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చెయ్యాలి. ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి సహజంగా ప్రతి పేదవాడు కూడా దాంతో ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ప్రతి పేదవాడి. అయితే ఇంకా లోతుకెడితే అక్కడి నుంచి ఎంత వస్తుంది, అక్కడ బ్యారెల్ ఎంత, ఉత్పత్తి అయిన దగ్గర ఎంత, ఇక్కడికి వచ్చేదానికి ఎంత వస్తుంది. అలా చూస్తే చాలా అందరు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ట్యాక్సులు వేసుకుంటూ వచ్చేసరికి అంతిమంగా పేదవాడి మీద ఆ భారం పడతా ఉంది. దానికి సంబంధించి సరే ఇప్పుడు నేనేం చెప్పకపోయినా సరే అది దృష్టిలో పెట్టుకుని సాధ్యమైన మేరకు పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీలు ఛార్జెస్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల కొంచెం ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తుంది. అంటే దాని మూవ్మెంట్ పెరిగిద్ది, దానివల్ల మళ్ళీ వ్యాపారాలు ఇవి కూడా పెరుగుతాయి. కాబట్టి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నాను.